హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇటు పక్కన రోహిణి అయితే సంచిలో నుంచి డబ్బు కట్టలు బయటికి తీస్తూ ఉంటుంది. మొత్తం 17 లక్షలు ఇదిగోండి అని చెప్పి ఇంకా బాలు మొహం మీద అయితే కొట్టినట్టయితే చూపిస్తుంది అనమాట రోహిణి. ఇంకా ఆ డబ్బులన్నీ అయితే తీసుకుని ఇల్లు తాకట్టు పెట్టిన మార్వాడి దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇదిగోండి మొత్తం 17 లక్షలు అసలు వడ్డీ కూడా కట్టేశారనమాట అని చెప్పి ఇంకా మార్వాడి అయితే అంటారు. మా ఇంటి పత్రాలు ఇంకివ్వండి అని చెప్పి సత్యం అయితే అంటాడు. ఇదిగోండి అని చెప్పి ఇస్తూ ఉంటే ఇంతలోకి ప్రభావతి అయితే పుచ్చుకోబోతుంది అనమాట పత్రాలు. ఇంకా సత్యం అయితే సీరియస్గా ప్రభావతి వైపు చూసి ఇంకా సత్యం అయితే ఇంటి పత్రాలు అయితే తీసుకుంటాడు. ఇంక ఇంటికైతే వచ్చేస్తారు. ఈ పత్రాలు జాగ్రత్తగా దాయాలి అని చెప్పి సత్యం అయితే అంటాడు. అదంతా నేను చూసుకుంటానులేండి అని అంటుంది ఇంకా ప్రభావతి. నీకెందుకు ఇస్తాను అని చెప్పి ఇదిగమ్మా మీనా, ఈ పత్రాలు ఇంటి పత్రాలు నువ్వే జాగ్రత్తగా దాయాలి అని చెప్పి ఇవ్వడంతో ఇటు పక్కన ప్రభావతి అటు పక్కన రోహిణి కోపంతో అయితే మండిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మావయ్య అయితే మీనాకైతే ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.